సెల్లే చెప్పలేదని సెల్లే. ఏం సెల్లే చెప్పవేంది? కోయిదొర లెక్క ఎట్ యాక్టింగ్ చేసినా మాస్త చేసినావు గాని నడుమిట్లా నువ్వు ఏసు వేసిన విషయం యాది మర్చి కామెడీ చేస్తావేంది? గుంచి డొక్కలో ఒక్కటిద్దామనుకున్నా. అమ్మో అవుసలే, కోయిదొర వేషమనేసరికి కొంచెం కింద మింద అయినా అవు గా పొట్టిదానికి వచ్చింది నేనేనని ఏమైనా డౌట్ కొట్టిందా ఏంది? ఏం రాలే అన్నా, నువ్వైతే బాగానే దబాయించినావు. ఈ దిక్కెళ్ళి అటువంటి గలత్ పనులు చేయకు. గట్లనే సెల్లే. అవు ఇంతకీ పూజ షురు అయిందా లేదా? ఈ పూజేదో నిజంగానే ఉన్నట్టు అడుగుతావేందన్నా? గప్పొట్టి దాన్ని పరేషాన్ చేయనీకి దమాక్లో ఏదొస్తే గదే చేసుడు కదా. అవు అనుకో సెల్లే, నాకైతే ఒక విషయం సమజ్గాలే. గిదెందుకు? ఏమైతుంది? డైమండ్ రాజు ఇట్లనే దగ్గొచ్చి కింద మీద కావాలి గందుకు. వామ్మో, వీళ్ళు జబర్దస్త్ ప్లాన్ చేసినట్టున్నారు. ఇంకా ఏమేం చేస్తారో ఏందో. వస్తే డూప్లికేట్ పొట్టి మంచులా నీకుందే నా చెల్లితానా? ఏసిన నాకే గిట్లుంటే అది లోపలికి పోతే సచ్చి ఊరుకుంటుంది బిడ్డ. అక్క తొందరగా ఈ చీర కట్టుకునిరా, పూజ మొదలు పెడదాం పద. అలాగే వెళ్ళక్క. ఈ పొగేంటి? పూజ కోసం సాంబ్రాణి ఏమైనా వేసారా? దాక్షాయిని, సరస్వతి, తలుపు తీయండి. పద రా. అయిపోయింది. దాక్షాయిని, అక్క ఎండుమిర్చి గుబాయి చేసినాం సచ్చి ఊరుకుంటుంది బిడ్డ. అక్క దాన్ని జాగ్రత్తగా కనిపెట్టుకుని ఉన్నది. నేను పోయి పాత్రలు కడిగేసి వస్తా. వెళ్ళు వెళ్ళు. ఓం శక్తి మహామాత జయ మాత ఉదయాద్రి శ్రీకాళి ఉత్తైని మహాకాళి. అంజలక్క తొందరగా చీర కట్టుకుందిరా, ఆలస్యం అయితే సీతకి అవకాశం దక్కుతుంది. చీర తర్వాత ముందు తలుపు తీయండి. నువ్వు తొందరగా కానివ్వక్క, తొందరగా కాని. అమ్మా, వీళ్ళకి నేను చెప్పేది చెవికి చావట్లేదు. పైగా ఈ పోగొకటి లాగలేదు. ముందు చీర కట్టేసుకుని రావాలి. దాక్షాయిని, సరస్వతి, దాక్షాయిని, సరస్వతి, తలుపు తీయండి. ఇది చీర కట్టుకున్నట్టుంది. మరింత ఎక్కువసేపు అయితే లోపలుండి అది నిజంగానే చస్తుంది. వెళ్ళి తలుపు తీద్దాం రాదాక్షాయిని. సరే పద. ఏమైందక్క? మంచినీళ్ళు
సరస్వతి మంచినీళ్ళు తెస్తాను. అసలేమైందక్కా? దస్కా తీస్. తాగు. సరస్వతి నాకు బాగా దగ్గొస్తుంది, ఈ గ్లాస్ ఇవ్వు. అక్క దస్కా తీసక్క. అక్క భలే దానివక్క. దగ్గొస్తోంది కాబట్టి ఒక్క స్పూన్ వాటర్ తాగించాలి. పూజ పూర్తయ్యేంత వరకు అసలు వాటర్ అనేదే ముట్టుకోకూడదు. దస్కా తీస్. అయినా సడన్ గా ఇంత దగ్గెందుకు వస్తుందక్క? నా గదిలో ధూపం వేయడానికి ఎవరు సాంబ్రాణి పెట్టారు. దగ్గు మొదలైంది. ఇంతకీ ఇదంతా ఎవరు చేసుంటారు? అక్క మనకి ఆలోచన కన్నా ఆచరణ ముఖ్యం. ముందు వ్రతం పూర్తి చేయక్క. నేనెందుకు ఆపుతాను? ఖచ్చితంగా కోయిదర్ చెప్పినట్టు వ్రతం పూర్తి చేసి తీరుతాను. దాక్షాయిని ఇప్పుడేం చేయాలి? నైవేద్యం చేయాలక్క. పద సరస్వతి రా. ఏంటి ఇలా తీసుకొచ్చావు? అవతల నాకు బోలెడన్ని పనులున్నాయి. ఏంటో త్వరగా చెప్పు. చెప్పాల్సింది నేను కాదు, నువ్వు. నన్ను తీసుకొచ్చి కబుర్లు చెప్పడానికి నేనేమన్నా ఖాళీగా ఉన్నాను అనుకున్నారా? ఏమన్నా కలెక్టర్ ఉద్యోగం చేస్తున్నావా? కాదు, వ్రతం చేస్తున్నాను. కాదు మంజులతో చేయిస్తున్నాను. ఆ విషయం తేల్చుకోవడానికి ఇక్కడికి తీసుకొచ్చాను. ఏంటా వ్రతం? పీవైకి వ్రతం. పీవైకే వ్రతమా? పి అంటే పొట్టి, వై అంటే ఎల్ల, కే అంటే కొట్టే. అంటే పొట్టిదాన్ని ఎల్లగొట్టే వ్రతమా? నాలాగా తింగురుడు అనుకున్నాను, కానీ కాదు. పతి యోగక్షేమ వ్రతం. నీకు అసలు బుద్ధుందా? దాంతో అన్నయ్య బాగుండాలని వ్రతం చేయించడం ఏంటి? అది మా అన్నయ్య భార్య కాదు. ఆ స్థానం మా సీతవదన ఒక్కదానికే ఉంది. ఆ వ్రతం తర్వాత ఆ స్థానాన్ని, అదే మీ అన్నయ్య పక్కన భార్య స్థానాన్ని ఎవరు పొందుతారో తెలుస్తుంది. అప్పటిదాకా వెయిట్ చెయ్యి. తమాషా దేకో. నేను తమాషాలు దిగడం కాదు, మీరు తమాషాలు చేయడం మానేయండి. లేదంటే 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 ఆ? లేదంటే ఏం చేస్తారు? కొడతారా? నేనే కాదు, దాక్షాయిని కూడా మంజులాగే సపోర్ట్ చేస్తోంది. ఇద్దరం కలిసి మంజులతో ఈ వ్రతం చేయించి తీరుతాం. రామరాజు గారి భార్య మంజులే అని నిరూపించి తీరుతాం. ఇదే మా శపథం. మీ శపథాలు చేయి నాకెల్లా. ఏమొచ్చిందే మీకు? దేవత లాంటి సీతవదిని కాదని ఆ కంత్రి దానికి సపోర్ట్ చేస్తున్నారు. పిచ్చేమన్నా పట్టిందా మీకు? ఇదిగో, నువ్వు ఇలాగే పిచ్చిగా వాగితే నేను కూడా పీవైకి వ్రతం చేయాల్సి వస్తుంది. జాగ్రత్త. ఆ పీవైకే వ్రతం అంటే పతియోగ క్షేమమే కదా? నేను చేసేది అది కాదు. జస్ట్ ఫర్ ఎ చేంజ్ పతిని ఎదురు తిరిగి కొట్టే వ్రతం. ఆ? ఏమైంది వీళ్ళకి? నైవేద్యం చేయాలని కిచెన్ లో కాకుండా ఇక్కడికి తీసుకొచ్చావేంటి దాక్షాయిని? వ్రతం రూల్స్ అన్ని మర్చిపోయావేంటక్క నువ్వు? కోయిదర్ ఏం చెప్పాడు? ఏం చెప్పాడు? పంచభూతాలనే ఉపయోగించాలి తప్ప లోహం వాడకూడదని చెప్పాడు కదా. అందుకే కట్టెల పొయ్యి మీద కుండలో పాయసం చేయాలి, సరేనా? మరి కట్టెలేవి? పొయ్యి మేం పేర్చాం కానీ కట్టెలు నువ్వే ఏరుకురావాలక్క. వెళ్ళి కట్టెలు తీసుకురాపో. తప్పదు.
అక్క బెల్లం వెయ్యి. అక్క దాన్ని కలుపక్క. గరిట గరిట తీసుకురావా వెళ్ళి. అక్క అమ్మా, ఏంటి ఇలా చేశారు? అయ్యో సారీ మంజులక్క, మరి ఇంతలా కాలుతుందని అస్సలు అనుకోలేదు. మరిగే పలలో బలవంతంగా చేపెట్టింది కాక కాలుతుంది అనుకోలేదంటావేంటి? కనీసం చెక్క గరిట తెచ్చినా సరిపోయేది కదా. అక్క చెక్క గరిటె తెచ్చి కలిపేదాకా పాలు పొంగకుండా ఎక్కడ ఆగుతాయక్క? అందుకే వ్రతం చేసేది నువ్వు కాబట్టి దాక్షాయిని తెలివిగా నీ చెయ్యిని పెట్టింది. హాహాహా. సరస్వతి ఈ మధ్య ఎంత తెలివిగా ఆలోచిస్తోందో. నీ తెలివితేటల ముందు నా తెలివితేటలు ఏ పాటి దాక్షాయిని? మంజులక్క వ్రతానికి భంగం కలగకుండా అప్పటికప్పుడు తన చేత్తో పాలు పొంగకుండా ఆపగలిగావంటే నీది మామూలు తెలివా? ఏ హ్యాపండి, ఏడ్చినట్టే ఉన్నాయి మీ తెలివితేటలు. మీ తెలివితో నా చేయి తగలబెట్టారు. ఇంట్లో బండాలుంటే తెచ్చిపెట్టండి, రాసుకొని చేస్తాను. అక్క చావాలంటే బర్ణాలు ఎలా ఉపయోగపడుతుంది అక్క? విషం కదా తాగాలి. ఏ చేస్తానంటే నిజంగా చేస్తానని కాదే, ఫ్లోలో చేస్తానన్నాను. దాక్షిణి, మన ఇద్దరికి ఒక పందెం. ఏంటిది? ఇప్పుడు మంజులక్క చస్తాను అనే పదం ఎన్నిసార్లు వాడిందో చెప్తే నీకొక మంచి గిఫ్ట్ ఇస్తాను. అవునా? సరే. 1 2 కాదు కాదు, 1 ఆ తర్వాత 2 3. ఓసే, నాకు ఇక్కడ చెయ్యి మంట పడుతుంటే మీ క్విజ్ ప్రోగ్రామ్స్ ఏంటి? వెళ్ళి త్వరగా బర్ణాలు తీసుకురండి. సారీ అక్క, బర్ణాలు ఎందుకు? నీకోసమే చేతికి రాయడానికి గంధం తీసుకొచ్చాను. ఇది రాసుకుంటే నీ చెయ్యి చల్లగా ఉంటుంది. సరే ఇవ్వు, రాసుకుంటాను. వద్దు, నేనే రాస్తాను. కాటన్ తో ఎందుకు? చేత్తో రాయొచ్చు కదా. అక్క అసలే నీ చెయ్యి కాలింది, మళ్ళీ మా చెయ్యి తగిలితే ఇన్ఫెక్షన్ వస్తుంది. అందుకే దూత్తో రాస్తున్నాను. కొంచెం ఓర్చుకో అక్క. ఇప్పుడు 10% అయ్యింది. ఇంకో 90% చేస్తే విజయం నీదే. 10%కే చేయి కాలింది. మిగిలిన 90% చేస్తే ఇంకేం జరుగుతుందో ఏంటో. ఈ ఒక్కరోజు శ్రమ నువ్వు జీవితాంతం సుఖంగా ఉండడానికి బాటలు వేస్తుందక్క. నీ ఆశయ స్ఫూర్తికి నువ్వే నిజంగానే మహారాణిలా ఉండొచ్చక్క. అక్క దస్కా తీస్.
సమయానికి వచ్చారు. హారతి తీసుకోండి. ఏమండి, ఒక్క నిమిషం ఉండండి. స్వామి, మా ఇంటికి వచ్చిన పీడని తొలగించి మేమంతా సంతోషంగా ఉండేలా దీవించు. ఏమండి, ఈరోజు భాద్రపద శుక్రవారం. భర్త చేతుల మీదుగా నాకు కొంగులో పసుపు కుంకుమలతో కూడిన తాంబూలం ప్రసాదిస్తే మన భార్యాభర్తల బంధం కలకాలం చల్లగా ఉంటుందండి. అలాగే సీత. అయ్యో చూసావా మంజులక్క ఈ దారుణం? పేరుకి వ్రతమేమో నువ్వు చేస్తున్నావు, అక్కేమో బావగారి దగ్గర తాంబూలంతో ఆశీర్వాదం తీసుకుంటుంది. ఇదెక్కడి న్యాయం అక్క? అవును కదా, ఇది అన్యాయమే కాదు, మోసం కూడా. టాస్ నేను గెలిచి వ్రతం చేస్తుంటే సీతక్క ఎలా భర్త దగ్గర ఆశీర్వాదం తీసుకుంటుంది? దీనికి నేను ఒప్పుకోను. దీనిలో వేయండి. ఆగండి. పద పద. పీవైకి వ్రతం చేసేది నేనైతే దాని ఫలితం అక్కెలా పొందుతుంది? ఏయ్ నువ్వు గమ్మనుండు. నీ వ్రతాన్ని ఎవరైనా రుకాయించిరా? అక్క పూజ చేసుకుంది, బావగారి దగ్గర ఆశీర్వాదం తీసుకుంది. నడివిట్లా అడ్డొస్తే మంచి కూడా చెప్తున్నా. కందకలేని దురద కత్తిపేటకెందుకని ఈ విషయం సీతక్క మంజులక్క చూసుకుంటారు. మధ్యలో నీకేంటి నొప్పి? గురువింద గింజ కింద నలుపెరగదన్న సామెత నాకు చెప్పుడు కాదు, నాకు చెప్పింది నీకు కూడా వర్తిస్తుంది. మరి నడిమిట్లా నువ్వెందుకు దూరినావు? చిట్టి, నువ్వు ఊరుకో. గట్లనే అక్క. ఏమండి, మీరు తాంబూలం వేయండి. ఆ తాంబూలం నాకు చెందాలంటే మళ్ళీ నువ్వు తీసుకుంటానంటావేంటి? కష్టం వచ్చినా నీతి తప్పకూడదు, సమస్యలు ఎదురైన పద్ధతులు మారకూడదని నువ్వే చెప్పావు కదా. టాస్ గెలిచిన నాతో వ్రతం చేయిస్తూ ఇలా భర్తతో ఆశీర్వాదం తీసుకోవడం ధర్మమేనా అక్క? నువ్వు మాట్లాడే దానిలో అర్థం ఉందా మంజుల? నేను చేసిన పూజ వేరు, నువ్వు చేస్తున్న వ్రతం వేరు. నువ్వు ఎన్నైనా చెప్పక్క, ఆయన నుంచి ఈ పసుపు కుంకుమలు నేనే తీసుకుంటాను. సీత, పొద్దు పొద్దున ఈ గొడవలు అవసరమా? సరేలేండి, ముచ్చట పడుతుంది కదా, తనకే ఇవ్వండి.